కొట్టుకుంటున్నారు, ఏళ్లగా తిట్టుకుంటున్నారు, ఏళ్లగా కత్తులు దూచుకుంటున్నారు. ఏళ్లగా కత్తులు దూసుకుంటూ ఈరోజు పతాక స్థాయికి చేరుతోంది ఆ పంతం. ఈ నేపథ్యంలోని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఏడి అనే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వ్యక్తి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా? నార్త్ ఈస్ట్ ఇరాన్లోని బంకర్లోకి అలీ ఖమేనీ ఇప్పుడు దాక్కున్నాడా? ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేయడంతో బంకర్లోకి ఖమేనీ ఫ్యామిలీ వెళ్ళిపోయిందా? లావిజాన్ ఏరియాలోని బంకర్ ఫ్యామిలీతో ఆయన కలిసి ఉంటున్నాడు అనేది ప్రస్తుతం తీవ్రమైన చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి దాడులకు సంబంధించిన విజువల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడా అంటే అవునైన మాట వినిపిస్తోంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను బట్టి బేరేజ్ వేసుకున్న గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాల్ని ఒకంత అబ్జర్వ్ చేసినా ఇదే మాట వినిపిస్తోంది. ఎందుకంటే ఆయన ఒక్కొక్కరిగా తన సన్నిహితుడిని కోల్పోతున్నారనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిన్న దాడులను తీవ్రతరం చేసింది ఇజ్రాయిల్. ఎప్పుడైతే ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసిందో ఈ నేపథ్యంలోని ఆయన ఇంటి మీద కూడా దాడులకు పాల్పడిన పరిస్థితి ఒకనొక సందర్భంలో ఆయన ఇంటి వరకు వెళ్ళిపోయింది. కానీ ఎక్కడో అమెరికా డైరెక్షన్స్ ఇచ్చింది అంటూ కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోని ఆయనపై దాడిని కాస్త ఆపే ప్రయత్నం చేసింది. ఎందుకు నేను మాట అంటున్నా అంటే ఒక్కసారి నేను ఆ పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ముఖ్య సలహాదారు షర్కానీ చచ్చిపోయాడు. ఆ తర్వాత చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఇరానియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మహమ్మద్ బఘేరీ మరణించాడు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ చీఫ్ గులాం అలీ రషీద్ ఆయన కూడా మరణించాడు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేషన్ IRGC కమాండర్ హుస్సేన్ సలామీ మరణించాడు. ఇంటెలిజెన్స్ చీఫ్ గులాం అల్ మర్హబ్ మరణించాడు. IRGC ఎయిర్ కమాండర్ అమీర్ అల్ హసీజాదే మరణించాడు. డ్రోన్స్ విభాగం కమాండర్ తాహిర్ మరణించాడు. ఎయిర్ డిఫెన్స్ కమాండర్ దాహూద్ షిహియాన్ చనిపోయాడు. మిసైల్స్ డివిజన్కి సంబంధించి కమాండర్ మహమ్మద్ బఘేరీ మరణించాడు. ఇలా అనేక మంది ఆయన ముఖ్య అనుచరులు చనిపోయారు. ఈ నేపథ్యంలోని ఇంతటితో ఆగలేదు. నిన్న జరిగిన దాడులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో కూడా కొంతమంది కీలక వ్యక్తులని ఇటు ఇరాన్ కోల్పోయింది అనే అంశానికి సంబంధించి తెలుస్తోంది. ఇరాన్ కూడా కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇరాన్ ఏమంటుందో తెలుసా చెప్తున్నా. ఇరాన్ స్టేట్ మీడియా అఫీషియల్గా కన్ఫర్మేషన్ ఇస్తోంది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్పొరేషన్ ఇంటెలిజెన్స్ చీఫ్ బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ ఖాసేమీ అండ్ అలాగే అతని డెప్యూటీ హసన్ మొహకిక్ వీళ్ళిద్దరూ కూడా ఇజ్రాయెల్ స్ట్రైక్ లో మరణించారంటూ కూడా అక్కడ ఇజ్రాయెల్ కథనాలు ఇరానే కన్ఫర్మేషన్ చెప్పింది అంటూ కూడా. సో ఈ నేపథ్యంలోని కీలకమైన వ్యక్తులు ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేయబోతోంది? ఇరాన్ బలహీనం అయిపోతుందా? ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన దాడుల ఆ విజువల్స్ చూద్దాం. נופל ב-100%. נופל. ఒకరు కాదు ఇద్దరు కాదు
ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో మరణాలు. ఇరాన్పై ఇప్పుడే ఎందుకు దాడి చేస్తోంది ఇజ్రాయెల్ అనే అంశానికి సంబంధించి కూడా డీటెయిల్గా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ ఇజ్రాయెల్కి దొరికాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే మొసాద్కి సంబంధించి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడో పట్టుకుంది. దట్ ఈజ్ మొసాద్, దట్ ఈజ్ ఇజ్రాయెల్ అంటూ ఇజ్రాయెల్ బలగాలు, ఇజ్రాయెల్ కథనాలు చెబుతున్నాయి. ఇరాన్ని ఉపయోగించుకుని వాళ్ళ లోటుపాట్లను, వాళ్ళ ఎత్తుపల్లాలను, వాళ్ళ సైన్యాధ్యక్షులను, వాళ్ళ కీ కమాండర్స్ని, వాళ్ళ సుప్రీం లీడర్ను, వాళ్ళ అధ్యక్షుడిని ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో వెతికి మరీ పట్టుకొని టార్గెట్ చేస్తోంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇరాక్కి సంబంధించి కుదిరితే రిక్వెస్ట్ టీం ఒక్కసారి ఆ మ్యాప్ని చూపించే ప్రయత్నం చేద్దాం. హమాస్ గాజా ఎక్కడ ఉంటుంది, ఇరాన్ ఎక్కడ ఉంటుంది, ఇరాక్ ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది. ఎందుకు నేను ఈ మ్యాప్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తానంటే వన్స్ మ్యాప్ వస్తే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేయాలంటే ఇరాక్ కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా పైన ఉన్న లెబనాన్ కావచ్చు, ఇలా సిరియా కావచ్చు, ఈ ప్రదేశాల నుంచే దాడులు చేయాల్సి ఉంటుంది ఎయిర్ స్పేస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో. కానీ ఇక్కడ ఇరాక్ కూడా తన గగనతలాన్ని మూసేసింది. రిమెంబర్, ఇరాక్ కూడా తన గగనతలాన్ని మూసేసింది. బట్ అయినప్పటికీ ఇజ్రాయెల్ ఎలా దాడులు చేయగలుగుతుంది? సిరియా, ఇరాక్ మీద నుంచి అదుగు మీరు మ్యాప్ చూడొచ్చు. అదిగోండి ఇజ్రాయెల్ ఎక్కడుంది, ఇరాన్ ఎక్కడుంది. అయితే ఇజ్రాయెల్ దాడి చేయాలంటే ఇరాక్ మీద నుంచి, జోర్డాన్ మీద నుంచి, ఇరాక్ మీద నుంచి ఇరాన్ మీద దాడి చేయగలగాలి. ఒకవేళ ఎందుకంటే ఇరాన్కి సంబంధించి పైన ఉత్తర భాగాన్ని మీరు చూస్తున్నారు కదా, కాస్త స్కై బ్లూ లాగో లేకపోతే ఒక యాష్ కలర్లో మీకు అనిపిస్తుంది కదా, ఆక్రమణలో అక్కడ ఉంటుంది టెహ్రాన్ అనేది, అంటే ఇరాన్ రాజధాని. సో అక్కడ దాడి చేయాలంటే ఎలా? ఇక్కడ సిరియా ఒప్పుకోదు, ఇరాక్ ఒప్పుకోదు, జోర్డాన్ ఒప్పుకోదు. కానీ వీళ్ళ గగనతలాన్ని వీళ్ళు మూసేసిన, ఇరాక్ తన గగనతలాన్ని మూసేసినప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఇక్కడి నుంచి 2300 కిలోమీటర్ల ఆవల ఉన్న ప్రాంతాన్ని కూడా ఢీకొడుతోంది. కారణం ఏంటి? మీరే చెప్పే ప్రయత్నం చేయండి. బికాస్ నేను చెప్తే బహుశా ఎగ్జాగరేట్ చేసినట్టు అవుతుంది. ఇక్కడ అయతుల్లా అలీ ఖమేనీ అంటే ఎంత స్పేస్ని మూసేసినప్పటికీ కూడా, ఎంత స్పేస్ మూసేసినా, ఇంత జాగాల్ని పూర్తిగా క్లోజ్ చేసేసినా ఎక్కడా కూడా ఇజ్రాయెల్ తగ్గటం లేదు. ఇజ్రాయెల్కి తెలుసు. మరి ఇజ్రాయెల్కి అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ ఉన్నాడో తెలిసి ఎందుకు దాడి చేయలేదు? ఇది కదా ప్రశ్న, ఇది కదా ఇక్కడ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ మొదటి రోజు, రెండో రోజు అయతుల్లా అలీ ఖమేనీ మీద దాడి చేయాల్సి ఉండింది. ఆ రోజే అయతుల్లా అలీ ఖమేనీని పట్టుకుంది. అయతుల్లా అలీ ఖమేనీ మీద దాడి చేసి లేపేయాలి అనే అంశానికి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేసుకుంది అంటూ కూడా ఇప్పుడు అంతర్జాతీయంగా కథనాలు వెలువడుతున్నాయి. కానీ ఇక్కడ అమెరికా జోక్యం చేసుకుని వద్దొద్దు, నువ్వు ఇప్పుడు దాడి చేయొద్దు అంటూ ఇజ్రాయెల్ని హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. ఆ హెచ్చరిక కారణం ఏంటి? ఒక్కసారి ఇదే నేపథ్యంలో ట్రంప్ ఒక 2 ట్వీట్లు చేశాడు. ఆ ట్వీట్లు కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఒకటి 61వ రోజు అన్నాడు, ఆ తర్వాత శాంతి చర్చలు అన్నాడు,